ఇటీవల ఒకటి తీన్మార్మలన్న బీసీకి సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. బీసీ వాదం ఎదగాలంటే రెడ్ల ప్రాబల్యం తగ్గాలని చెప్పి ఏకీభవిస్తారా మీరు? విచ్ ఇస్ రైట్. ఎందుకంటే అంటే ఒప్పుకోవచ్చు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, బట్ విత్ ద ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు హౌ కమ్ ఇన్ అ డెమోక్రసీ, ఎన్ ఎవాల్వ్డ్ డెమోక్రసీ, హౌ కమ్ వన్ సింగిల్ కమ్యూనిటీ విల్ హ్యావ్ 50% ఆఫ్ సీట్స్ అండి? అంటే రాజ్యాధికారం ఉంటేనే అయినట్ట, ఒక కులపోళ్ళు అయితేనే కానట్టు, కాకపోతే కానట్ట అని అంటే నిర్ణయాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ సమాజాలు బాగుపడతాయి అన్నట్టు ఒక భావన ఉన్నప్పుడు అంబేద్కర్ అంటారు మాస్టర్ కీ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అని. ఇట్స్ ఫ్యాక్ట్. వాళ్ళు మరి 43 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా అంటే దానికి సమాధానం ఉండదు సార్. అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయబట్టే కదా రెడ్లు గెలుస్తున్నారంటే. నేను సార్ మనం చర్చను మనం కులం టార్గెటెడ్ గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యం అంటే సబ్బండ వర్గాలకు, ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఒక హక్కు ఉండాలని చెప్పని కోరుకుంటున్నా. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అనేటువంటిది ఏదైతే ప్రియాంబుల్లో ఉందో అది అందరికీ వర్తించాలని చెప్పని నేను కోరుకుంటున్నా. మీరు అనుకోవట్లేరా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలని అనుకోరా? మీరు అనుకోరా? అనుకున్న మేధావులు ఉండాలి అనుకుంటారు కదా, మరి ఎందుకు ఉండరు మీరు? ఎమ్మెల్సీ అయినప్పుడు నేను చెప్పాను ఏంటంటే ఇలాంటి మేధావులు చట్టసభల్లో ఉండాలి, అవసరం. నేనేమంటున్నా అంటే చట్టసభల్లో ఉండేది మనీ పవర్ కాదు, మేధావులు ఉండాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకే నేను మళ్ళీ రాహుల్ గాంధీతో మాట్లాడింది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది. సంస్కరణలు జరగాల. ఆ సంస్కరణలో భాగమే డబ్బు కావచ్చు, కులం కావచ్చు, లేకపోతే ఇంకా మజిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా అతీతంగా ప్రజల హితంగా రాజకీయాలు ఉన్నప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన రాజ్యాంగ రక్షణ అవుతుంది. అది లేకుండా ఉట్టిగానే ఏదో మనం డెమోక్రసీ ఇస్ అ ఫార్స్. ఇఫ్ దట్ ఇస్ సో, ఇఫ్ వాట్ యూర్ సేయింగ్ ఇస్ రైట్, then what I'm saying is wrong, then democracy is a farce. సో ప్రాతినిధ్యం ఒకటి ఇక్కడ ఏంటంటే బీసీల ప్రాతినిధ్యం పెరగాలంటే వేరే కులాలను తిట్టడం వల్ల పెరగదు కదా. ఐఎమ్ ద లాస్ట్ మ్యాన్. నేను ఎప్పుడు కూడా కుల దూషణతో సామాజిక న్యాయం జరుగుద్దని కదా, కుల వివక్షను కనుక నువ్వు అంతమందిస్తే సోషల్ జస్టిస్ జరుగుతుందని నమ్ముతాను. తిట్టడం అనేది తప్పు, నీ హక్కును నువ్వు కోరుకో, కానీ ఎదుటివాడిని తిట్టడం అనేటువంటి తప్పు. అది నేను ఫండమెంటల్గా ఇంత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఆంధ్ర వాళ్ళను పేర్లు పెట్టి అడగలు ఆయన చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఒకవేళ బీసీ ఉద్యమాలు నడిపేటోళ్ళు కూడా నేర్చుకోవాల్సినటువంటిది. నేను పొట్ట కూటికి వచ్చిన వాడితో నాకు బాధ లేదు, పొట్ట కొట్టేవాడితోటే బాధ, నేను వారితో. అవి చిన్న చిన్న స్టేట్మెంట్స్ అండి, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఈ కులం ఉండొద్దు, ఆ కులం ఉండొద్దు అనలేం కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నట్టే ఉంటది. ఇప్పుడు ఏ తుర్కోళ్ళు తెలంగాణలో కాదు, భారతదేశంలో ఉండొద్దు, వాడు మంత్రులు కావద్దు, వాడు ఓటు హక్కులు ఉండొద్దు అన్నట్టే ఉంటది. ఇట్స్ నాట్ దాట్, ఇట్ డజంట్ వర్క్ అవుట్ లైక్ దట్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఒక ఈ వ్యవస్థలో జరగదు. సో అంటే బీసీ ఉద్యమం అన్నది పెరుగుతుంది, రాను అవేర్నెస్ పెరుగుతుందంట. బీసీ అంతా ఒక కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ కాలేదు. యాదవ్ కేలేదు, యాదవ్ గౌడ్ కేలేదు, పద్మశాలి కేలేదు, విశ్వబ్రాహ్మణ ఇంకో కులానికి ఓటేసే పరిస్థితి లేదు. తమను తాము మాత్రమే, తమ క్యాస్ట్ మాత్రం ఐడెంటిఫై చేసుకున్నారు. అట్లా అందుకనే బీసీస్ ఎందుకు ఒక యునైట్ కాలేకపోతారు అంటేనే కూడా బీసీలు అంటే మళ్ళీ బీసీల్లో ఉన్నటువంటి ఒక ఏబిసిడి అంటే ఏలో ఉన్న కులాలు వేరు, మళ్ళీ బీలో ఉన్న కులాలు వేరు, విత్ ఇన్ ద ఏ కులాలు వేరు. ఇవన్నీ ఈ వైరుధ్యాలతోటే బీసీ యూనిట్ అనేటువంటిది అంత ఈజీగా సాధ్యం కాదు. ఇట్ టేక్స్ మేబీ సెవరల్ ఇయర్స్. ఇంకా